హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్. అసలు రాజమౌళి ఒక్క హింట్ కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే ఇది ప్యాన్ వరల్డ్ మూవీ, అలాగే అడ్వెంచర్ మూవీ, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. అంతే, ఇంతకు మించి మనకి ఏం తెలియదు. సో ఇప్పుడు మనమైతే అసలు కథ ఏంటి, అలాగే ఈ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు, అలాగే దీంట్లో ఎవరెవరు నటిస్తున్నారు, కొత్తగా వచ్చిన నటీనటులు ఎవరు, దాని తర్వాత టైటిల్ ఏంటి, సో వీటి గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ కథ గురించి వస్తే, రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో గ్లోబ్ ట్రోటింగ్ అని ఒక హింట్ అయితే ఇచ్చాడబ్బా. ఆ గ్లోబ్ ట్రోటింగ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దానికి రెండు రకాల మీనింగ్స్ వస్తాయి. ఒకటి వచ్చి ద పర్సన్ హూ ట్రావెల్డ్ మెనీ కంట్రీస్, అంటే టూరిస్ట్గా. సో నేను అనుకోవడం చాలా కంట్రీస్కి ఈ సినిమాకి లింక్ అయి ఉంటుంది. ఈ సినిమాలో చాలా కంట్రీస్ నుంచి కూడా నటీనటులని పరిశీలించే అవకాశం కూడా ఉంది. అసలు ఈ మూవీని ఎలా తీస్తాడు ఏంది అనేది మాత్రం ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఒక మంచి స్టోరీ, ఒక మంచి సినిమాతోనే రాజమౌళి అయితే వస్తాడు, అదైతే కన్ఫామ్. ఈ గ్లోబ్ ట్రోటింగ్కి ఇంకొక మీనింగ్ ఏంటంటే ఇది ఒక గేమ్ భయ్య, బోర్డ్ గేమ్. సో ఈ సినిమాలో గేమ్ పరంగా కూడా ఏదైనా ఒక బిట్ పెట్టచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే రాజమౌళి ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో అయితే అతను అడిగిన ప్రశ్న ఏంటి, వాట్ నెక్స్ట్ అన్నప్పుడు రాజమౌళి ఈ విధంగా మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాను, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్తో, అడ్వెంచర్ మూవీ, అది ఆ గ్లోబ్ ట్రోటింగ్ అనే ఒక క్లూ అయితే ఇస్తాడు. అంటే స్టోరీ ఇంకా రాస్తా ఉన్నాను కథని అని చెప్పి అయితే చెప్తాడు భయ్య. సో ఆ గ్లోబ్ ట్రోటింగ్ అక్కడ తీసుకొని నేను సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. సో నాకైతే మూవీ అద్రిపోద్ది అని అయితే అనిపిస్తుంది. ఇక తర్వాత చూస్తే నటీనటుల విషయానికి వస్తే, మనకందరికీ మామూలుగా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా వీళ్ళిద్దరూ నటిస్తున్నారు అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఇక్కడ ప్రియాంక చోప్రా అందరూ హీరోయిన్ అనుకున్నారు, కానీ హీరోయిన్ కాదు భయ్య, విలన్ పాత్రకి ప్రియాంక చోప్రా కరెక్ట్గా అయితే సరిపోద్దని నా అభిప్రాయం. రాజమౌళి తీసుకున్న స్టెప్ మామూలు అంటే మామూలుగా కాదు. దీని తర్వాత అందరి మైండ్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అంటే హీరోయిన్ ఎవరు అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. హీరోయిన్ నేను అనుకోవడం మీనాక్షి చౌదరిని కానీ, లేదంటే ఇండోనేషియా హీరోయిన్ చెల్సియా ఇస్లాన్ అయితే నటించబోతున్నారు. ఇక్కడ అందరూ మీనాక్షి చౌదరి మన సక్సెస్ మీట్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది కదా, రాజమౌళి డైరెక్షన్ అంటే అసలు ఎక్కడికి కదలనేడు కదా అని చెప్పి అంటారేమో. మేబీ వాళ్ళకి కాల్ షీట్స్ అలాగే వేరే షెడ్యూల్ ఇచ్చాడేమో అని అయితే నా అభిప్రాయం. సో ఖచ్చితంగా అయితే రాజమౌళి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని హీరోయిన్గా అయితే పెట్టుకునే అవకాశం అయితే చాలా మెండుగా అయితే ఉంది. ఇక తర్వాత మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో అయితే విలన్ పాత్ర అయితే పోషించవచ్చు అని అయితే ఒక సమాచారం. అంటే విలన్ పాత్రలు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, అలాగే జాన్ అబ్రహం, ఇతను హిందీ యాక్టర్. సో ఇక్కడ విలన్ పాత్రలు మాత్రం ఇద్దరు బాలీవుడ్ నుంచి, ఒకరు కోలీవుడ్ నుంచి అయితే తీసుకున్నాడు. వీళ్ళైతే ప్రస్తుతానికి ఈ సినిమాలో నటించబోతున్నారు అని అయితే ఒక సమాచారం. దీని తర్వాత టైటిల్ విషయానికి వస్తే, కొంతమంది గరుడ అంటారు, కొంతమంది ఇంకేదో టైటిల్స్ అంటారు. కానీ ఒక హింట్ అయితే ఏంటంటే జనరేషన్ అనే పేరుతో, అంటే దాంతో అయితే రాబోతుంది మూవీ టైటిల్ అని అయితే ఇన్ఫర్మేషన్. ఇకపోతే మూవీ బడ్జెట్ అయితే 1200 కోట్లు అయితే ఉండబోతుంది. ఈ 1200 కోట్లు రాజమౌళి ఎంత తీసుకుంటున్నాడో, అలాగే మహేష్ బాబుకి ఎంత ఇస్తున్నారో, ఈ నటీనటులు పెద్ద పెద్ద యాక్టర్స్ తీసుకుంటున్నారు కదా, వీళ్ళందరికీ ఎంత ఇస్తారో అంటే నాకు తెలిసి ఇక్కడే ఒక 500 to 600 crores అయితే అయిపోద్ది. సో ఇంకా మూవీకి పెట్టేది మాత్రం ఆ 400 కోట్లు 500 కోట్లు మాత్రమే, మిగతాదంతా ఈ నటీనటులకే పెడతారు. ఇక ఫైనల్గా ఒక కన్క్లూజన్ ఏంటంటే, మహేష్ బాబు ప్రతి సినిమా తీసేటప్పుడు, అంటే ఏదైనా మూవీ తీసేటప్పుడు మధ్యలో ఫ్యామిలీ వెకేషన్స్ అలా అయితే చేస్తుంటాడు. సో దీన్ని రాజమౌళి దృష్టిలో పెట్టుకొని పాస్పోర్ట్ని అయితే లాక్ చేసి అవతల వేసేసాడు. అంటే ఈ 4-5 years ఎక్కడికి పోవడానికి లేదు, ఓన్లీ ఈ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ మూవీ ఏదైతే ఉందో ఇదే తీయాలి, ఇదే చేయాలి. ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ మూవీ 2 పార్ట్లు కాదు 3 పార్ట్లుగా అయితే రాబోతుంది, అది సమాచారం. ఎందుకంటే అంత పెద్ద మూవీగా అయితే దీన్ని క్రియేట్ చేయడానికైతే రాజమౌళి అయితే చూస్తున్నాడు. అస్సలు మామూలు అంటే మామూలు కాదు. నేను అనుకోవడం ఇది 1200 కోట్ల బడ్జెట్ అయితే సరిపోదు, ఇంకా అంటే 2000 కోట్లు అవ్వచ్చు, 1500 కోట్లు అవ్వచ్చు. అంటే ఇది 3 పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి మొత్తం 2000 కోట్ల వరకు అవ్వచ్చు అని నా అంచనా. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో.
సో మరి మీకేమనిపిస్తుందో కింద అయితే కామెంట్ చేయండి.